హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈ వీడియో నేను ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లోని చాలా రకాల ఛానల్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. స్టార్ట్ చేయండి, మంచిగా కంటెంట్ని అయితే క్రియేట్ చేసుకోండి, తప్పులేదు. కాకపోతే నా వరకు ఒక సజెషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర 4 years అయితే కంప్లీట్ అయిపోతుంది. 5th year అనమాట. 2021లో అయితే స్టార్ట్ చేశానండి ఛానల్ని. ఇప్పుడు 25. నా ఛానల్కి ఎంతవరకు మిస్టేక్స్ జరిగాయి, అసలు ఏమేమి చేశాను అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. తప్పకుండా వాచ్ చేయండి. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే ఏదో వీడియోస్ పోస్ట్ చేద్దాం యూట్యూబ్కి వచ్చి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అది చాలా చిన్న పని అయితే కాదండి. మనకి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అంటే చాలా పెద్ద పని అనమాట. చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ని ఏదో చిన్నది అనుకోండి చాలా వచ్చేస్తున్నారు. కానీ నేను డైరెక్ట్ ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను, దీనంత టైం వేస్ట్ అయితే మరి ఏం ఉండదు. మీరు వేరే రకంగా మనీ ఎర్న్ చేసి మంచిగా ఉండాలి దానికోసం అనుకుంటే మాత్రం యూట్యూబ్కి అయితే రాకండి. చాలా లేట్ సక్సెస్ వస్తుంది. ఎవరికో కానీ చాలా ఫాస్ట్గా రాదు. అది మెయిన్లీ ఎక్కువగా మంచిగా కంటెంట్ అనేది కరెక్ట్గా క్రియేట్ చేయాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేయాలి. పొరపాటుని ఎవరు సపోర్ట్ చేయకపోయినా కూడా మనకి రాదు, సక్సెస్ అనేది రాదు. ఎందుకంటే మనకి మంచి వెనకాతల మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళకన్నా చెడుగా మనల్ని ఆశీర్వదించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అందువల్ల ఆ సపోర్ట్ రావడం కొంచెం కష్టం ఉంటుంది. దానివల్ల కూడా యూట్యూబ్లో సక్సెస్ రావడం కూడా చాలా టైం పట్టేస్తుంది. నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్లోని 2021 నాకు అసలు నాలెడ్జ్ అయితే లేదు. చక్కగా పోస్ట్ అయితే చేసేదాన్ని, అలాగే వెళ్ళిపోతుంది. అసలు నేను టెక్ ఛానల్స్ కూడా ఫాలో అయ్యేదాన్ని కాదు. నాకు తెలియదు ఏ విషయం ఏ విధంగా చేయాలి, అంతగా ఏం పట్టించుకోలేదు. నార్మల్గా పెట్టాను. ఆ తర్వాత దిగిన తర్వాత మనల్ని ఒక లాగేస్తుందండి, ఒక అయస్కాంతంలో లాగేస్తూ ఉంటుంది యూట్యూబ్. వదలలేము, నిండా మునగలేము తేలలేము అన్నట్టుగా ఉంటుంది అనమాట యూట్యూబ్. వదిలేద్దామా అంటే ఏదో వీడియో పెడదాము, సరదాగానే పెడదామని చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విధంగానే నా జర్నీ అయితే వచ్చేస్తుంది. దాంతోనూ నేను ఎడిటింగ్ అనేది నాకు అస్సలు రాదనమాట. అయితే ఎడిటింగ్ కూడా చాలా బాగానే నేర్చుకున్నాను. అసలు నేను ఎడిటింగ్ చేయగలనా అనేది కూడా వచ్చేసింది. థంబ్నెయిల్ అవని, టైటిల్ అవని అన్నీ మనం ఓన్గానే క్రియేట్ చేసుకుంటాము. బయట నుంచి మనీ ఇచ్చి చేసుకోవాల్సినంత నెసిటీ లేదు. ఎందుకంటే మనం అంత ఫేమస్ అవ్వలేదు కాబట్టి అంత అవసరం లేదు. మనమే నేర్చుకొని మంచిగా అయితే అన్నీ పెట్టుకుంటూ ఉంటాము. కాకపోతే ఇక్కడ వచ్చి కష్టం ఏంటంటే మనకి వ్యూస్ అనేది రావాలి అంటే కంటెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. దాన్ని అందరూ పక్కన పెట్టేసి అసలు ఏ వీడియోస్ పెడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. అందువల్ల యూట్యూబ్కి కూడా అసలు ఎవరిని వీడియోస్ పుషప్ చేయాలి అనేది తెలియక ఇప్పుడు మనకి ఏదో పాలసీ అండి, సర్కంపెన్షన్ పాలసీ ఏదో వచ్చింది. ఆ పాలసీలు అవన్నీ చాలా వస్తున్నాయి యూట్యూబ్లోని. ఆ పాలసీలు అవి వచ్చి ఏం జరుగుతుందంటే చాలా వరకు ఛానల్స్ అయితే కంటెంట్ లేని ఛానల్స్ అయితే డిలీట్ అయిపోతున్నాయి. ఇప్పుడు దాన్ని బట్టి యూట్యూబ్ అనేది ఇప్పుడు కరెక్ట్గా ఫోకస్ చేస్తున్నాను అనుకోవాలా. ఇదేదో అప్పుడే చేసుంటే నాకు బాగున్నో, నేను మంచిగా ఎంత ఫోకస్ చేసినా కూడా నాకు సక్సెస్ అనేది రాలేదు. ఎందుకంటే ఎన్ని వీడియోస్ అయితే వస్తాయో అన్ని వీడియోస్ని పుషప్ చేయాలంటే యూట్యూబ్కి కూడా కొంచెం ఓపిక ఉండాలి కదా. పాపం ఎన్ని తీస్తూ వేస్ట్గా ఉన్న ఛానల్స్ అన్ని డిలీట్ చేస్తూ టెర్మినేట్ చేస్తూ మన ఛానల్స్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది. దానివల్ల నా టైం అయితే వేస్ట్ అయిపోయింది. అలా వెళ్తూనే ఉంది ఇంకా బండి, అలా వెళ్తూనే ఉండాలి, మరి తప్పదు. అందువల్ల ఎవరైనా మానిటైజేషన్ అయిపోయి మంచిగా మనీ ఎర్న్ చేసుకోవాలి అని అనుకున్నది మాత్రం అసలు రాకండి. టైంపాస్కి అయితే చేసుకోండి. ఈ వీడియోస్ మనకి మెమరీగా ఉండిపోతాయి తప్ప అంతకుమించి మనకి యూజ్ ఉండదు అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు లైవ్స్ అయితే చేస్తున్నారు. ఆ లైవ్స్ వల్ల నెక్స్ట్ వ్యూస్ కూడా ఏముంటాయి అనేది నాకైతే తెలియట్లేదు. అందువల్ల కంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే లైవ్స్లోని మనకి కంటెంట్ ఏమి ఉండదు కదా. మనకి ఏదైనా ఒక కంటెంట్ వీడియో మంచిగా క్రియేట్ చేసి ఒకటి పోస్ట్ చేసామంటే ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఆ వీడియో చూస్తారు. దాని నుంచైనా రెవెన్యూ వస్తుంది అనమాట. ఆ విధంగా అయినా మనం కంటెంట్ క్రియేట్ చేసుకొని ఉంచుకుంటే మంచిదనేదే నా ఉద్దేశం. అందువల్ల ప్రతి ఒక్కరు కంటెంట్ని అయితే క్రియేట్ చేసుకోండి, దాని వీడియోని పోస్ట్ చేయండి. ఇప్పుడు వ్యూస్ రాకపోవచ్చు, 1 year తర్వాత కానీ దానికి వ్యూస్ వచ్చాయంటే మాత్రం ఆ ఇయర్లో కానీ మీకు మానిటైజేషన్ అయితే మాత్రం మీరు అప్పుడు ఏ వీడియోస్ పెట్టకపోయినా ఈ వీడియోకి మీరు రెవెన్యూ పెట్టుకోవచ్చు, వస్తూ ఉంటుంది. అందువల్ల కంటెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క యూట్యూబర్స్ను.
దాని మీద ఫోకస్ చేయండి. ఏదో ఉట్టూరుకునే వీడియోస్ పెట్టేసి పోస్ట్ చేసి అంటే టైంపాస్కి అయితేనే ఉండండి. యూట్యూబ్లోని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి స్ట్రిక్ట్గా వీడియోస్ పెడదాము, మంచిగా ఫేమస్ అవుదాము అని అనుకుంటే మాత్రం మంచి కంటెంట్ని మీ థాట్స్ బయట నుంచి తీయండి. బుర్రలో నుంచి బాగా బయట తీసేసి మంచిగా క్రియేటింగ్ చేసి పెడితే మాత్రం మంచిగా వ్యూస్ అయితే వస్తాయి. అంతేగాని ఏది పెడితే అది పెడితే మాత్రం ఆ టైంకి వ్యూస్ వస్తాయి ఒక 2-3 వీడియోలకి, తర్వాత మళ్ళీ డౌన్ చేసేస్తుంది అనమాట. ఏంటి అదే సోది కంటెంట్ అని చెప్పేసి. అందువల్ల కంటెంట్ని కొత్తగా క్రియేట్ చేయండి. ఎవరు పెట్టలేని దానిలాగా వెరైటీగా అయితే థింక్ చేయండి. అలాగైతే మంచిగా అయితే వ్యూస్ ఉంటాయి. దాంతోనూ నలుగురికి ఉపయోగపడేది. ప్రతి ఒక్కరూ ఏది పడితే అది వేస్ట్గా టైం వేస్ట్ కాకుండా ఒక మంచి విషయాన్ని షేర్ చేస్తే, అంటే ఇప్పుడు యూట్యూబ్ ఏంటంటుందంటే ఒక నాలెడ్జ్ ప్రకారంగా ఎవరికైనా ఒక మంచిగా ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే అలాంటి వీడియోస్నే రికమెండ్ చేస్తాను. వేస్ట్ కదండి, మిగిలినవన్నీ ఒక స్క్రాప్ అన్నట్టుగా అయిపోయింది వీడియోస్. అందువల్ల ఏ వీడియో పెట్టాలన్నా కూడా ఒక మంచి థాట్తోని నలుగురికి ఉపయోగపడుతుంది ఈ విషయం అనే దాన్ని అయితేనే మీరు షేర్ చేయండి. లేకపోతే టైం వేస్ట్ అండి. యూట్యూబ్కి వచ్చి ఏదో సాధించేస్తాము అని చెప్పేసి చాలా నిరుత్సాహపడి ఛానల్ని అక్కడికక్కడే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటున్నారు. మంచిగా వెళ్తున్నారు. చాలా స్టార్టింగ్లోనైతే ఎంతో స్ట్రగుల్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ నో యూజ్, పాపం అది చేయలేకపోతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అది ఆలోచించుకొని మంచిగా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేసుకోండి. అలాగైతే మంచిగా అయితే వస్తాయి. లేదు అంటే టైంపాస్కి అయితే మాత్రం వీడియోస్ పెట్టడానికి అంటే మాత్రం ఉపయోగం లేదు. పెట్టేసి అలా వదిలేసుకోండి. కానీ మీరు రెవెన్యూ పెట్టాలి, చెయ్యాలి అని అనుకుంటే మాత్రం, రావాలి అని అనుకుంటే మాత్రం రెవెన్యూ కంపల్సరీగా కంటెంట్ మీదే ఫోకస్ చేయండి. అది లైఫ్ ఉండిపోతుంది. లైఫ్ లాంగ్ మీకు వీడియోస్ అనేది వెళ్తూ ఉంటాయి. నాకు దగ్గర 2-3 ఇయర్స్ బిఫోర్ అండి నేను చేశాను ఓల్డ్ ఏజ్ హోమ్ది ఒకటి, అలాగే బద్రీనాథ్ది టూర్ ఒకటి, ఏ విధంగా వెళ్ళాలి అలాంటివి, కేదార్నాథ్. ఆ వీడియోస్ ఇప్పటికీ కూడా వెళ్తున్నాయండి స్టిల్. కావాలంటే మీరు ఏంటంటారు మోస్ట్ వ్యూలోకి వెళ్ళండి ఛానల్లోనే. మోస్ట్ వ్యూ వీడియోస్లోకి చూస్తే ఆ వీడియోస్ అయితే ఉంటాయి. ఇప్పటికీ కూడా వెళ్తున్నాయి స్టిల్. అలాగా మనం మంచి కంటెంట్ని ఇస్తే మాత్రం ఆ కంటెంట్ లైఫ్ లాంగ్ వ్యూస్ వస్తూనే ఉంటాయి. అది మనకి గ్రోత్ అండి. అది మనల్ని మొక్కకి నీళ్ళేసి పెంచినట్టుగా అది పెంచితే అది మనల్ని, అంతకు మించి ఉపయోగం లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కంటెంట్ మీద ఫోకస్ చేయండి. అలా అయితే యూట్యూబ్లో సక్సెస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడిగితే కంపల్సరీగా నేను ఆ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను నాకు తెలిసినంత వరకును. మ్యాక్సిమం బాగా ఎక్స్పీరియన్స్ని ఇచ్చేసింది, బాగా పిండేసిందండి యూట్యూబ్. మన దగ్గర ఉన్న స్ట్రెంత్ అంతా బాగా పిండేస్తుంది. ఏం లేదండి, ఇప్పుడు మనం ఒక స్కూల్లోనే ఎక్కడైనా చదువుతాం కదా, కాలేజ్లోనే సబ్జెక్ట్ని మనం ఎంత నేర్చుకోవాలి, పాస్ అవ్వాలని చెప్పేసి ఎంతో కష్టపడుతూ ఉంటాం కదా. అదే కష్టం అనమాట యూట్యూబ్లో కూడా. తప్పులేదు, ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేసి నలుగురిని ఉపయోగపడేలాగా, వాళ్ళని ఆనందపడేలాగా మనం వీడియోస్ చేస్తున్నామంటే అది మంచిదే కదండి. మనం కూడా వీడియోస్ చూస్తూ ఉంటాము ఎవరివైనా టైంపాస్కి. అది మంచిని మనకి ఇస్తుంది అంటే ఇంకా బాగా చూస్తాము. సేమ్ అదే వర్క్ మనం చేస్తున్నాము. ఆ వర్క్ మీకు వచ్చి ఉంటే మాత్రమే దిగండి యూట్యూబ్లోనే. ఆ వర్క్ రాకపోతే మాత్రం వేస్ట్ వీడియోస్ పెట్టి పిల్లలకి వేరేగా ట్రాప్లోకి అయితే ఆ వీడియోస్ ద్వారా ఇబ్బంది పెడుతుంది అనుకుంటే మాత్రం అసలు పెట్టకండి. కొన్ని వీడియోస్ అయితే పిల్లలకి కూడా హానికరం అనమాట, పెద్దవాళ్ళకి కూడా. అందువల్ల అలాంటి వీడియోస్ అయితే పెట్టకండి. మంచివి అయితే చేసుకోండి. అలాగే ప్రమోషన్స్ కూడా చెప్పాను కదా, చాలా వీడియోస్లో అయితే చెప్పాను. ఎలాంటి పిచ్చి ప్రమోషన్స్ అయితే అసలు చేయకండి. మంచి కంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఆ వీడియో మీకు మంచిగా ఉంటుంది లైఫ్ లాంగ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి, రిప్లై ఇస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.